హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో చాలా మంది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి వీడియో చేయమంటున్నారు. నేను గతంలో చాలా సార్లు చెప్పాను. ఎప్పటికైనా సరే ఎగ్జామ్ రాసేవరకే నీ బాధ్యత. ఎగ్జామినేషన్ రాయండి. బాగా చదువుకొని ప్రిపేర్ అవ్వండి. కట్ ఆఫ్ గురించి, రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా ఎగ్జామ్ రాసి బయటకు రాగానే అందరికీ స్వీట్స్ పంచుకునేటట్టు ఉండాలి. ఆ విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంత బాగా రాయాలని చెప్పాను. సో చాలా మంది అదే పనిగా గత గత నిన్నటితో ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి గ్రూప్ డికి సంబంధించి అందరూ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మాకు జాబ్ వస్తుందా లేదా, నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలా, దీని మీద హోప్ పెట్టుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ యొక్క అభ్యర్థన మేరకు మనం ఒక కట్ ఆఫ్ అనేది మాక్సిమం మనం చెప్పుకునే ఇప్పటి వరకు కట్ ఆఫ్స్ అని మాక్సిమం ఓకే అయినాయి. ఇప్పుడు కాదు, మనం 2016 నుంచి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేది చెప్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈసారి ఇంకా కొద్దిగా టిపికల్ అవుతుంది, ఎందుకంటే పోస్టులు 30,000 ప్లస్ ఉన్నాయి మనకి. అదేవిధంగా నార్మలైజేషన్ కూడా చాలా రోజులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఒకరికి ఒకలాగా వచ్చింది పేపర్, తర్వాత రాసిన వాళ్ళకి ఒకలాగా వచ్చింది, కొంతమందికి ఈజీ ఉంది, కొంతమందికి హార్డ్ ఉంది, కొంతమందికి మోడరేట్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఫైనల్ నిర్ణయానికి అయితే వచ్చి మనం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ జోన్ చూసుకున్నట్లయితే మనం ఓన్లీ సికింద్రాబాద్ గురించి చెప్తున్నాము. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 08/2024 నోటిఫికేషన్ 26లో మొన్నటి వరకు ఎగ్జామినేషన్ జరిగాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 1642 పోస్టులు. క్యాండిడేట్స్ వచ్చేసి మొత్తం 9,60,697 మంది దీనికి అప్లై చేయడం జరిగింది. సో యూఆర్ నుంచి 80,776 మంది, ఓబీసీ నుంచి 4,76,128 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 44,687 మంది అప్లై చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎందుకు తక్కువగా ఉంటుంది, ఓబీసీ ఎస్సీ ఎస్టీ దాదాపు ఓబీసీ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ విధంగా దీనికి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ లోపలికి వచ్చే వాళ్ళు కూడా అంతకు ముందే ఓబీసీలో జాయిన్ అయిపోవడం వల్ల దీనికి ప్రస్తుతానికి కొద్ది కాంపిటీషన్ తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో పెరుగుతుంది ఇంకా. సో ఎస్సీకి వచ్చేసి 2,57,848 మంది, ఎస్టీకి వచ్చేసి 1,01,268 మంది అప్లై చేయడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రా మార్క్స్ ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను చెప్పబోయేది ఇప్పుడు అంతా రా మార్క్సే. నార్మలైజేషన్ మార్క్స్ చెప్పలేమండి, ఎందుకంటే రా మార్క్స్ చెప్పడమే కష్టం అనుకుంటే నార్మలైజేషన్ చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే ఎవరికి ఎన్ని పెరుగుతాయనేది కూడా అసలు ఖచ్చితంగా అంచనా వేయలేకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి. పేపర్లు కూడా చెప్పాను కదా ఇందాక ముందే, కొంతమందికి హార్డ్ గా రావడం, కొంతమందికి ఈజీగా రావడం, కొంతమందికి మోడరేట్ గా రావడం జరిగింది. అండ్ చెప్పబోయే మార్క్స్ కి +3 మార్క్స్ పెట్టుకోండి. అంటే అదే ఫైనల్ కాకుండా దానికి +3 మార్క్స్ పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా ఆ నెంబర్ లోపల ఉంటే కనుక మీరు సేఫ్ జోన్ అనుకోవచ్చు. నేను 2 రకాలు చెప్తాను, పీఈటీకి అదేవిధంగా ఫైనల్ మార్క్స్ కూడా చెప్తాను. పీఈటీకి మీకు ఆ మార్క్స్ ఉంటే క్వాలిఫై అవుతారు, ఫైనల్ కి ఆ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ విధంగా చూద్దాం. ఫస్ట్ ఎస్టీకి చూసుకుందాం. ఎస్టీ కేటగిరీ వచ్చేసి పీఈటీకి 52 మార్కులు కనుక మీకు రా మార్క్స్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉంటుంది. +3 అంటే 49 మార్కులు, దీంట్లో నుంచి 3 తీసేయండి 49 మార్కులు, లేకపోతే 55 మార్కులు, ఈ విధంగా ఉండొచ్చు దీని కట్ ఆఫ్ అండ్ వచ్చేసి పీఈటీ. సో ఇంతకంటే తక్కువైనా ఉండొచ్చు కానీ ఎక్కువైతే ఉండదని నా ఎక్స్పెక్టేషన్. సరే, తర్వాత మీకు ఫైనల్కి ఒక 6 మార్కులు పెరిగే అవకాశం ఉంది. దీనికి కూడా +3 వేసుకోండి. అంటే -3 అంటే 3 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా +3 అంటే 9 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 58 మార్కులు అయితే ఎస్టీ కేటగిరీ వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఇది రా మార్క్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మీరు. లాస్ట్ టైం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీకు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇంటర్నెట్ లోకి మీరు డౌన్లోడ్ చేస్తే అది మొత్తం మీకు నార్మలైజేషన్ స్కోర్ కనబడుతుంది. 80, 70, 90 ఉంటాయి. సో నేను ఇక్కడ చెప్తుంది రా మార్క్స్ కి నార్మలైజేషన్ మార్క్స్ కి చాలా తేడా ఉంటుంది. మీకు ఒకవేళ 58, 60 మార్కులు వచ్చుంటే నార్మలైజేషన్ లో కొంతమందికి 10 మార్కులు పెరగచ్చు, కొంతమందికి 5 పెరగచ్చు, కొంతమందికి 3 పెరగచ్చు. అది పేపర్ బట్టి ఉంటుంది. సో కాబట్టి నేను చెప్తుంది ఇప్పుడు రా మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 55 మార్కులు ఉంటే 55 మార్కులు కనుక మీకు వస్తున్నట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉంది. దీనికి కూడా +3 మార్క్స్ వేసుకోండి. మీకు ఫైనల్కి వచ్చేసి ఒక 5 మార్కులు పెరిగి 60 మార్కుల దగ్గర మీకు ఎస్సీ కేటగిరీకి 60 మార్కుల దగ్గర మీకు ఆగొచ్చు. దీనికి కూడా +3 మార్క్స్ అంటే 63 ఉండొచ్చు, లేకపోతే 57 ఉండొచ్చు. ఇది ఫైనల్ కట్ ఆఫ్. అది కూడా రా మార్క్స్ చెప్తున్నాను. రా మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను ఎందుకు రా మార్క్స్ అంటున్నాను అనేది మీకు చాలా అర్థం చేసుకోవాలి. నార్మలైజేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎస్సీకి ఉంది కదా, సపోజ్ ఎస్సీకి 60 మార్కులు చెప్పుకున్నాం కదా రా మార్క్స్. అదే నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేట్లయితే 70+ ఉండొచ్చు. పేపర్ యొక్క విధానం బట్టి అందరికి నార్మలైజేషన్ ఎంత స్కోర్ పెరిగిందనే దాన్ని బట్టి ఒకవేళ 70 కంటే తక్కువ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 62 మార్కులు పీఈటీకి క్వాలిఫై అవ్వచ్చు. అదేవిధంగా ఫైనల్ వచ్చేసి 66 మార్కులు. ఈడబ్ల్యూఎస్ 66 మార్క్స్ +3 మార్క్స్. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి 65 మార్కులు పీఈటీకి క్వాలిఫై అవుతుండొచ్చు. ఒకవేళ మీకు కనుక 65 రా మార్క్స్ వచ్చినట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై అవుతుండొచ్చు. ఆ తర్వాత ఫైనల్కి వచ్చేసి 71 మార్క్స్ ఉండాలి, +3 రా మార్క్స్ ఇవి. నెక్స్ట్ యూఆర్కి వచ్చేసి 69 మార్కులు మనకి పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉండొచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 69 మార్కులు మనకి పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉండొచ్చు. ఫైనల్లో వచ్చేసి 77 మార్కులు మనకి ఫైనల్ జాబ్ వచ్చే మార్క్స్ ఇవి ఉండొచ్చు, +3. ఇవన్నీ రా మార్క్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను మీకు రా మార్క్స్ అంటే మీరు నెగిటివ్ పోను ఎన్ని మీకైతే మార్క్స్ వస్తున్నాయో ఆ మార్క్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు పీఈటీకి అదేవిధంగా ఫైనల్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బీ లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్.
సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్ లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాస్ చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు, మీకు జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్ లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారి సంఖ్యా వ్యవస్థ క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేసింది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసాం ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్ చేసుకొని. ఇది థియరీ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జీఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఏటీసీ లో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సమాచారాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయిందనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారంటున్నాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్స్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాస్ కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లమ్, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియో కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ, బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్,
ఆర్పీఎఫ్ ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 కాబట్టి ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాం. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుంది. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 950 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్ 3 బుక్స్ 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ మీరు ఫోన్ పైన చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పైన చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబర్, ఫోన్ పైన అదే నెంబర్, గూగుల్ పైన అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేరు. ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేరు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీద తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీద తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతుంది, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనం ఫ్రీ డెలివరీ చేస్తాం.